ఫోర్ సైడ్స్ టీవీ. ఆ లోక్సభ స్థానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రాతినిధ్యం వహించిన స్థానం. ఆ సీటులో గెలిచిన వారిలో చాలా మంది కేంద్ర మంత్రివర్యులయ్యారు. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఓ విధంగా చెప్పాలి అంటే 5 స్టార్ రేటింగ్ ఉన్న నియోజకవర్గం అది. అందుకే అక్కడ పాగా వేయాలని ప్రధాన పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలోని మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నుంచి హేమాహేమీలు పోటీ చేసి గెలిచి రాష్ట్రంలో కేంద్రంలో చక్రం తిప్పారు. రామేశ్వరరావు, మల్లికార్జున్, జైపాల్ రెడ్డి, కేసీఆర్ వంటి ఉద్దండులు ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్న ఈ నేలపై ఇప్పుడు రాజకీయం రంజుగా సాగుతోంది. సిట్టింగ్ సీటును నిలుపుకోవటం కోసం బీఆర్ఎస్, పోగొట్టుకున్న చోటే పరువు నిలబెట్టుకోవటం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అటు కింగ్ మేకర్ మేమే అంటూ బీజేపీ పావులు కదుపుతోంది. మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. షాద్ నగర్, మక్తల్, కొడంగల్, మహబూబ్ నగర్, నారాయణపేట, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలు ఈ పార్లమెంటు పరిధిలోకొస్తాయి. మొత్తం 16,75,000 ఓట్లు ఉన్నాయి. 1957 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ ఎక్కువసార్లు విజయం సాధించింది. గత 3 సార్లు బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తూ వస్తోంది. ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. ఇక్కడ 3 పార్టీలు లోక్సభ ఎన్నికల్లో చావోరేవో అన్నట్లు తలపడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. మహబూబ్ నగర్లో గెలుపు ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా చాలా ముఖ్యమని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ స్వీప్ చేసింది. దీంతో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. 2014లో టీఆర్ఎస్ తరపున ఇక్కడి నుంచి జితేందర్ రెడ్డి గెలుపొందారు. అయితే 2019కి వచ్చేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. సిట్టింగ్ ఎంపీని కాదని పారిశ్రామికవేత్త మన్నె శ్రీనివాసరెడ్డికి టికెట్ కేటాయించారు. మొదటిసారి పోటీ చేసిన శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. దీంతో మరోసారి సిట్టింగ్ ఎంపీకే లోక్సభ సీటు ఇచ్చి బరిలో ఉంచింది బీఆర్ఎస్ పార్టీ. ఈ ఎన్నికల్లో శ్రీనివాసరెడ్డికి 41% ఓట్లు రాగా బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు 33% ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన చల్లా వంశీచంద్రెడ్డికి 19% ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ 3 అభ్యర్థులే మరోసారి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ, బీఆర్ఎస్ అభ్యర్థిగా మన్నె శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారంలో వెనుకంజలో ఉన్నారు. డీకే అరుణకు మోడీ చరిష్మా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వంటి సంస్థలు బలంగా ఉండటం ఆమెకు అనుకూలించే అంశాలుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా డీకే అరుణ వ్యవహార శైలి నచ్చక పాలమూరు బీజేపీ నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. డీకే అరుణ గ్రూపు రాజకీయాలకు చోటివ్వటం, ఒక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటం వంటివి ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. రాహుల్ గాంధీ ఆశీస్సులతో సీఎం రేవంత్ రెడ్డి అండతో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి సౌమ్యుడిగా, వివాదరహితుడిగా ఉండటం, ఈ లోక్సభ పరిధిలోని 7కు 7 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండటం ఆయనకు అనుకూలిస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కాంగ్రెస్ గెలిచాక హామీలు అమలు చేస్తున్నామని చెబుతున్నారు వంశీచంద్రెడ్డి. ఇక బీఆర్ఎస్ తరపున మరోసారి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పార్టీ నుంచి నేతలు వలసలు ఎక్కువగా ఉండటం, ప్రచారానికి మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ముఖం చాటేస్తుండటంతో టికెట్ ఖరారైనా అడుగు కూడా బయట పెట్టలేదు ఎంపీ శ్రీనివాసరెడ్డి. ఇదే సమయంలో గత 5 ఏళ్లలో ఎంపీ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారన్న అప్రదను మూటగట్టుకున్నారు. కానీ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు బలమైన ఓటు బ్యాంక్ ఉండటం, గత ఎన్నికల హామీలను అమలు చేయటంలో కాంగ్రెస్ నాంచుడు ధోరణి అవలంబిస్తోందని, ఇది తమ పార్టీకి సహకరిస్తుందన్న ఆలోచనలో ఉన్నారు ఎంపీ శ్రీనివాసరెడ్డి. మొత్తానికి 3 పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా మారుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతూ ఉండగా బీఆర్ఎస్ కూడా పూర్వ వైభవం కోసం పాకులాడుతోంది. గత 3 ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ గెలవగా ఇప్పుడు ఏ పార్టీ గెలిచినా కొత్త చరిత్రను నమోదు చేసినట్లే అవుతుంది. మరి ఇక్కడ గెలుపు ఎవరిదో జూన్ 4న తేలనుంది.